హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసి ఇండియా మార్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో ఈ జాబ్కి అయితే ఏ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అండ్ ఏ ఇంటర్వ్యూ కూడా ఉండదు. కంప్లీట్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి. హరి అప్ గైస్, వెంటనే ఈ వీడియో చూసాక వెంటనే జాబ్కి అనేది అప్లై చేయండి. సో ఓన్లీ మనకి వైఫై కనెక్షన్ ఉంటే చాలు అండ్ ల్యాప్టాప్ కూడా ఉండాల్సి ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో వీడియో అనేది ఇంకొకరికి ఉపయోగపడచ్చు అండ్ వీడియో అనేది ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను వీడియో ఎలా అప్లై చేయాలి ఇన్ డీటెయిల్గా, జాబ్ డిస్క్రిప్షన్ అండ్ జాబ్ గురించి మొత్తం ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇండియా మార్ట్ నుంచి అయితే మనకి జాబ్ రోల్ వచ్చేసి ఆన్లైన్ అసోసియేట్. ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో జాబ్ హైలైట్స్లోకి వెళ్తే మాత్రం ఇక్కడ మనకి ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్, మస్ట్ హ్యావ్ ఎ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అండ్ స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్. అంటే మనకి ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ అనేది కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది అండ్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్, ఏదైనా వైఫై ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ రివ్యూ ప్రోడక్ట్ అండ్ ఆఫర్ డీటెయిల్స్ ఫర్ కేటగిరీ మ్యాపింగ్ అక్యురసీ. సో ఇక్కడ మనం ప్రోడక్ట్ రివ్యూ అనేది ఇవ్వాలి, ఇంకా డీటెయిల్స్ అనేది ఆఫర్ చేయాల్సి ఉంటుంది సపరేట్ కేటగిరీకి. సో ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోకి వెళ్తే మాత్రం మనకి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 5 years అనేది ఉంది. సో ఫ్రెషర్ అయినా ఓకే, లేకపోతే మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా పర్లేదు. 0 అని ఇచ్చారు కదా, సో ఫ్రెషర్ కూడా ఈజీగా ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు, లేకపోతే మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ టోటల్ అయితే 15 వేకెన్సీస్ ఉన్నాయి. సో హరి అప్ గైస్, సో ఓన్లీ కొన్ని వేకెన్సీసే ఉన్నాయి. సో ఇది కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి. జస్ట్ ఓన్లీ 15 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. వెంటనే అయితే అప్లై చేయండి ఈ వీడియో చూశాక. సో ఇక్కడ మనకి హైరింగ్ ఆఫీస్ లొకేటెడ్ ఇన్ నోయిడా. మనకి ఆఫీస్ అయితే మనకి నోయిడాలో అయితే ఉంటుంది లొకేషన్. సో ఇక్కడ మనకి శాలరీ వచ్చేసి 50,000 to 2 lakhs per annum అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అయితే కంపల్సరీ ఉండాలి. మెయిన్గా ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అయితే కంపల్సరీ, ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలి మనకి ఈ జాబ్కి అయితే. సో ఇక్కడ మనకి జాబ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి లాంగ్వేజ్ అయితే ఇంగ్లీష్ అండ్ హిందీ కంపల్సరీ ఉండాలి. సో మెయిన్ అయితే మనకి ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అయితే కంపల్సరీ వచ్చి ఉండాలి. సో ఇప్పుడు మనం జాబ్ డిస్క్రిప్షన్లోకి వెళ్తే మనకి జాబ్ రోల్ వచ్చేసి ఆన్లైన్ అసోసియేట్ అనమాట. సో ఈ జాబ్ రోల్ వచ్చేసి మనకి ఆన్లైన్ అసోసియేట్ అనమాట. సో వీఆర్ థ్రిల్ టు వెల్కమ్ యూ టు ద ఆన్లైన్ అసోసియేట్ ప్రోగ్రామ్. దిస్ ప్రోగ్రామ్ ఎనేబుల్స్ యూ టు వర్క్ ఇన్ అ మోడల్ స్టైల్ అండ్ మీట్ ఆల్ యువర్ ఫినాన్షియల్ రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్. సో ఇదండి ఆన్లైన్ అసోసియేట్ ప్రోగ్రామ్ అనమాట. సో మోడర్న్ స్టైల్, సో మీరు కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది చేయొచ్చు. అండ్ అబౌట్ ఇండియా మార్ట్ ఆన్లైన్ అసోసియేట్ ప్రోగ్రామ్. సో ఈ జాబ్లో మీకు ఏముంటుంది, అసలు ఏం చేయాలి మీరు ఈ జాబ్లో అనేది కూడా ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే యాజ్ అన్ ఆన్లైన్ అసోసియేట్ యూ షాల్ రివ్యూ ద ప్రోడక్ట్ నేమ్, ఇమేజెస్ అండ్ డీటెయిల్ అండ్ బిఎల్ ఆఫర్ టైటిల్స్ అండ్ ఆఫర్ డీటెయిల్స్, మ్యాపింగ్ రిలవెన్సీ. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోడక్ట్, సో ఇప్పుడు ఒక ప్రోడక్ట్ అనేది ఉంది. సో దాని పేరు, దాని ఇమేజ్, ఇంకా డీటెయిల్స్ అనేది మనం ఆఫర్ డీటెయిల్స్ అనేది మ్యాపింగ్. సో ఇక్కడ మనం రివ్యూ ఇవ్వాల్సి ఉంటుంది ఆ ప్రోడక్ట్ గురించి. సో ఇక్కడ మనకి వర్కింగ్ అవర్స్ వచ్చేసి 5 to 6 hours. You will earn rupees 20,000 to 25,000 per month with additional incentives. సో మనకి కంప్లీట్లీ 5 to 6 hours అనేది వర్క్ అనేది ఉంటుంది. అండ్ మనకి వచ్చేసి ఈ 5 to 6 hours మనం 20 to 25,000 per month అయితే మనము శాలరీ అనేది ఎర్న్ చేస్తాము. ఇంకా అడిషనల్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి దీంతో పాటు. అండ్ ఇక్కడ వచ్చేసి మ్యాండేటరీ రిక్వైర్మెంట్స్. సో ఈ జాబ్కి మనకి ఏ రిక్వైర్మెంట్స్ ఉండాలి కూడా ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మెయిన్ వచ్చేసి ల్యాప్టాప్, డెస్క్టాప్ అండ్ స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్, వైఫై ఆర్ బ్రాడ్బ్యాండ్. సో మనకి కంపల్సరీ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అనేది ఉండాల్సి ఉంటుంది అండ్ వైఫై కనెక్షన్ కూడా ఉండాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అనేది కూడా కంపల్సరీ మెయిన్ అనమాట ఈ జాబ్కి. వ్యాలిడ్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ బోత్ ఇంటర్లింక్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్. సో ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్కి సో ఇది సేమ్ కనెక్షన్ ఉండాలి, పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ లింక్ అయి ఉండాలి. ఇంకా యాక్టివ్ అండ్ వ్యాలిడ్ బ్యాంక్ అకౌంట్ ఇన్ యువర్ నేమ్. సో మీ పేరు పైన ఏదన్నా వ్యాలిడ్ బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాల్సి ఉంటుంది. అండ్ ఎబిలిటీ టు వర్క్ అట్లీస్ట్ 3 to 4 hours ఎవ్రీడే. సో 3 to 4 hours వర్క్ చేసే కెపాసిటీ అనేది ఉండాలి, ఎబిలిటీ అనేది ఉండాలి.
సో ఇక్కడ మనకి డిస్క్లైమర్ కూడా క్లియర్‌గా చేశారు. వి డి నాట్ చార్జ్ ఎనీథింగ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్‌కి ఏం చార్జ్ చేయరు. డైరెక్ట్ మనకి మనం అప్లై చేయగానే వాళ్ళు మనకి కాంటాక్ట్ అవుతారు. మీరు ఎలిజిబులా కాదా అని. సో మీరు సెలెక్ట్ అయితే మనకి వాళ్ళు కంపల్సరీ ఇలా కాల్ ద్వారా లేకపోతే మెసేజ్ ద్వారా అయితే మనకి ఇలా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఆల్సో వి ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ సపోర్ట్ ఏజెన్సీ ఆర్ వెండర్ టు రెక్రూట్ ఆన్ అవర్ బిహాఫ్. సో వాళ్ళకి ఏదైనా ఏజెంట్ గానీ ఇంకా వేరే విధంగా రెక్రూట్ చేయడానికి అయితే ఎవరు లేరు. ఓన్లీ దే విల్ రెక్రూట్ అంటే వాళ్ళే రెక్రూట్ చేస్తారు డైరెక్ట్‌గా. సో మనకి మన ప్రొఫైల్ వాళ్ళకి మన రెజ్యూమే వాళ్ళకి నచ్చితే వాళ్ళకి మనం సెలెక్ట్ అవుతే మనకి కాల్ లేదా మెసేజ్ ద్వారా అయితే మనం సెలెక్ట్ అయ్యామనేది కూడా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. మనం కంపెనీ డీటెయిల్స్‌లోకి వెళ్తే మాత్రం ఇండస్ట్రీ టైప్ వచ్చేసి అనలిటిక్స్, కేపీఓ, రీసెర్చ్ అనమాట. డిపార్ట్మెంట్ వచ్చేసి కస్టమర్ సక్సెస్, సర్వీస్ అండ్ ఆపరేషన్స్. రోల్ వచ్చేసి నాన్ వాయిస్ అనమాట. ఇది ఇంకా ఎంప్లాయ్‌మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైమ్ అండ్ పర్మనెంట్. ఎడ్యుకేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్. సో ఈ గ్రాడ్యుయేషన్ ఎవరు కంప్లీట్ చేసినా కూడా ఈ జాబ్‌కి అనేది హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి కంపెనీ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. కంపెనీ నేమ్ వచ్చేసి ఇండియా మార్ట్. సో ఇదైతే 6th ఫ్లోర్ టవర్ 2. సో కంపెనీ డీటెయిల్స్ కూడా ఇన్ డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇండియా మార్ట్ అనేది మనకి నార్మల్‌గా తెలిసే ఉంటుంది. ఒక లార్జెస్ట్ మార్కెట్ ప్లేస్ అనమాట. సో ఇక్కడ రివ్యూస్ కూడా చూసుకుంటే మనకి రివ్యూస్ కూడా బానే ఉన్నాయి. లాట్ ఫ్లెక్సిబిలిటీ టు వర్క్ ఎట్ అవర్ ఓన్ టైమ్. సో ఇక్కడ బెనిఫిట్స్ వచ్చేసి ఫ్లెక్సీ వర్కింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఇది మనకి బెనిఫిట్స్ అని చెప్పొచ్చు. నార్మల్‌గా అయితే చాలా కంపెనీస్ అనేది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనేది మెయిన్‌గా ఇస్తారు. సో ఇదైతే కంప్లీట్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి హ్యాపీగా ఇంట్లో ఉండి అయితే వర్క్ అనేది చేసుకోవచ్చు అండ్ మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. మనం కిందికి స్క్రోల్ చేయగానే ఇక్కడ అప్లై నౌ బటన్ ఉంది కదా! దానిపైన క్లిక్ చేస్తే మనకి ఈ జాబ్‌కి అనేది సక్సెస్‌ఫుల్‌గా మనం అప్లై చేసేస్తాము. సో ఈ విధంగా మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా వాళ్ళు అప్లై చేశాక కూడా మనకి ఇలా ఇస్తారు. మీ 10% ఎంత, 12% ఎంత అని గ్రాడ్యుయేషన్. సో డీటెయిల్స్ అనేది అడుగుతూ ఉంటారు. సో దాన్ని ఫిలప్ చేశాక మనకి అప్లికేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఈ జాబ్‌కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఫ్రమ్ యూర్ కంఫర్ట్ ఆఫ్ హోమ్, ఫ్రమ్ యూర్ హోమ్ అనమాట. ఇది కంప్లీట్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్. మళ్ళీ చెప్తున్నా. సో ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. వెంటనే అయితే అప్లై చేయండి. హరి అప్ గైస్, కొన్ని వేకెన్సీసే ఉన్నాయి.